పహల్గామ్. ఈ పహల్గామ్ ఘటన భారతీయులని ఎంత మనస్తాపానికి గురి చేసింది, ఇన్ఫ్యాక్ట్ అలా మనసులను ఎంత కదిలించింది అన్నది మనందరికీ తెలుసు. పహల్గామ్ తర్వాత భారత్ యొక్క పాకిస్తాన్ పైన భీకర దాడి ఎట్లా అంజాం ఉండేనో కూడా మనందరికీ తెలుసు. సో పాకిస్తాన్ భారత్ మధ్యలో జరిగిన ఈ యుద్ధమా, ఆర్ టు దట్ మ్యాటర్ సర్జికల్ స్ట్రైక్స్, ఆర్ టు దట్ మ్యాటర్ కోవర్ట్ ఆపరేషన్, ఆర్ టు దట్ మ్యాటర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఎస్కలేషన్, మనం ఏది తీసుకొని చూసినా ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంది, ఇన్ఫ్యాక్ట్ లెసన్స్ ఏంది అనేది ఒక పెద్ద చర్చనీయాంశం ఇలా యావత్ ప్రపంచంలో నడుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ చర్చనీయాంశంలో బేసికల్గా ఇది నేనన్నమాట కాదు, పెద్ద పెద్ద దిగ్గజ మన ఏమంటారు అనలిస్టులు రాస్తున్నది. బ్రూకింగ్స్లో వచ్చిన కథనం నేను తీసుకొని వచ్చిన. ఇన్ఫ్యాక్ట్ అందులో కొంచెము బ్రూకింగ్స్ చాలా డిప్లొమాటికల్గా రాసిండ్రు, అందులో కొంచెం మనం తడకాయేసి న్యాచురల్గా చెప్తాం కాబట్టి. సో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత అఫ్ కోర్స్ 5 కీలక అంశాలు ఇలా యావత్ ప్రపంచం నేర్చుకున్నది. ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ స్థాయిలో ఒక గ్లోబల్ డిబేట్ నడుస్తుంది ఈ అట్రిబ్యూషన్ మీద, బియాండ్ అట్రిబ్యూషన్ అండ్ అట్రిబ్యూషన్ మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అంటే పని చేసిన తర్వాత ఏమైంది అని. దాని తర్వాత భారత్ ఎట్లయితే పాకిస్తాన్లో ఉన్న మన ఏరియాస్ని టార్గెట్ చేసిందో ఈ కన్సర్న్స్ చాలా పెద్దగా ఇంప్రూవ్ అయినాయి. అంటే కన్సర్న్స్ చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్లా అంటే భారత్ టార్గెట్స్ని ఎట్లా తీసుకొని వచ్చింది, ఎట్లా పేల్చి పడదొబ్బింది, ఈ టార్గెట్స్ ఏవేవి, దాని మీద ఖచ్చితంగా ఒక చర్చ జరుగుతుంది ప్రపంచ స్థాయిలో. మూడోది ఇన్ఫర్మేటిక్ ఆపరేషన్స్, అంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తున్నారు, అండ్ టు దట్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మీడియాలలో ఏం మాట్లాడుతున్నారు, అండ్ రెస్పెక్టివ్ పాకిస్తానీ అఫీషియల్స్ వీళ్ళంతా ఎట్లా దీని మీద చర్చ చేస్తున్నారు అని అనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. ఇంకొకటి ఫ్యూచర్ వార్స్ డ్రోన్లతో ఎట్లా జరుగుతాయి, ఈ డ్రోన్ల ఉపయోగం ఎట్లుంటుంది అని అనేది ఒక చర్చ జరుగుతుంది. లాస్ట్కి భారత్ ఈ యుద్ధ నీతిని ప్రపంచ దేశాలు ఎట్లా చూస్తున్నాయి, ఎస్పెషలీ చైనా పాకిస్తాన్తో ప్రాక్సీ ఆడుతుంది కదా, ఎట్లా ఒక్కొక్కటి చిన్నగా సంక్షిప్తంగా మనం డిబేట్ తీసుకొని పోతే ఫ్రెండ్స్ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ సెవరల్ డేస్ తర్వాత కొన్ని రోజుల తర్వాత స్ట్రైకులు కౌంటర్ స్ట్రైకులు చేసిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఫ్రజైల్ రిలేషన్షిప్ నడుస్తుందో, అంటే ఫ్రజైల్ అంటే ఇట్లా పగిలిపోయేటట్టు ఇది నడుస్తుందో, దాని తర్వాత ఎవరైతే బ్రోకర్గిరి చేస్తానని దిగింది, నేనే చేపించిన సీజ్ ఫైర్ ఎక్సెట్రా అని బ్రోకర్గిరి చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా పెద్దన్న పాత్రలు ఉన్న ఆ దేశాలు, వీటన్నిటికీ ఇవాళ భారత్ ఒక పెద్ద చెక్ పెట్టింది. ఎట్లా అనంటే పాకిస్తాన్ కూడా ఒక పెద్ద బ్రావో స్టోరీస్ చెప్పుకోనికి ప్రయత్నం చేస్తుంది. మేము ఇట్లా చేసినాం, మేము అట్లా చేసినాం, మేము రాఫేల్ని ఆడబడగొట్టాం, మేము ఈడబడగొట్టాం, కానీ పీక్ కట్టలు కట్టినాం, నువ్వు ఏం చేసినావు అనేది ఇప్పటిదాకా ఏం చూపెట్టలేదు, సోషల్ మీడియాలో చూసుకోమని చెప్తున్నావు. కాకపోతే నా భారత్ ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చింది, సబూత్లు ఇచ్చింది, ప్రమాణాలు ఇచ్చింది. కాకపోతే ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం మాత్రం ఒక క్లారిటీతో వచ్చేసింది ఏందనంటే ఇప్పటిదాకా దగ్గర ఒక 25 సంవత్సరాలలో ఇట్లాంటి భీకరమైన దాడి భారత్ ఏ దేశం మీద చెయ్యలే. ఇది ప్రపంచ దేశాలకు ఒక గుణపాఠం జరుగుతుందనంటే ఎస్. ఇప్పటిదాకా మనం ఈ 5 డైనమిక్స్ ఏవైతున్నాయో మనం క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ డైనమిక్స్ మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. అయితే దీని మీద కొంచెం సంక్షిప్తంగా పోదాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ పార్ట్ ఏదైతుందో మన గ్లోబల్ లెవెల్లో ఏదైతే డిబేట్ జరుగుతుందో అట్రిబ్యూషన్ అండ్ బియాండ్ అట్రిబ్యూషన్ తీసుకొని చూస్తే ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం ఇండియా ఫేవర్లకు వచ్చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ మీద ఒక డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ ప్రెషర్ ప్రపంచ దేశాలు వేస్తున్నాయి. ఏందనంటే నీ ఫ్యూచర్ టెర్రరిస్ట్ అటాక్లను ఆపకపోతే నువ్వు ఒక రోగ్ నేషన్, నువ్వు ఒక టెర్రరిస్ట్ నేషన్ అని చెప్పి ప్రపంచ దేశాలలో కూడా పాకిస్తాన్ మీద ఒక చర్చనీయాంశం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ భారత్ యొక్క లీడర్షిప్ పాకిస్తాన్ని ఒక రోగ్ స్టేట్ అండ్ టెర్రరిస్ట్ స్టేట్ లెక్క పెట్టి పడేసినాయి. పాకిస్తాన్ గురించి ఎవడే మాట్లాడినా ఏముంటుంది పాకిస్తాన్లో మాట్లాడేది ఎక్సెప్ట్ తీవ్రవాదం తప్ప, టెర్రరిజం తప్ప అని చెప్పి పాకిస్తాన్ మిత్రపక్షాలను కూడా పాకిస్తాన్కి శత్రువు చేసిన ఘనత ఇలా భారత్ లీడర్షిప్దా కాదా. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్కి కూడా ఒక ఇన్నర్ గిల్ట్ అనేది ఒక స్టార్ట్ అయింది. అరే నా భూభాగం మీద గిట్లా అవుతుంటే కానీ నా ఉనికి ఏడికి పోతుంది ప్రపంచంలా అని అనేది ఒక పాకిస్తాన్కి కూడా ఇదొక ఇన్నర్ గిల్ట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాళ్ళ సొంత ప్రజలే బలోచిస్తాన్ రూపంలోనో, సింధ్ రూపంలోనో, పస్తూనిస్తాన్ రూపంలోనో ఎక్సెట్రా వాళ్ళే పాకిస్తాన్కి ఇవాళ యాంటీ అవుతున్నారు, నెగటివ్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవాళ భారత్ యొక్క లీడర్షిప్ పాకిస్తాన్ ఏదైతే లిమిటెడ్ అబిలిటీ ఉండేనో, నేను అబిలిటీ అని చెప్పాలి, లిమిటెడ్ అంటే చాలా తక్కువ అబిలిటీ ఉన్నది. ఏందనంటే మేము జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, మేము అది చేస్తాం అని అంటే భారత్ అలాగూ మోకా కూడా ఇవ్వలే. ఏదంటే ఇన్వెస్టిగేషన్ని డిలే చేద్దామన్నా, లేకపోతే డినై చేద్దామనన్నా, లేకపోతే ఇంటర్నేషనలైజేషన్ చేసి ఏదన్నా దాని మీద సింపతి పొందుదామనన్నా, నెక్స్ట్ క్రైసిస్కి ఎట్లనన్నా మళ్ళా డిజైన్ డెవలప్ చేసుకుందామనన్నా భారత్ అసలు ఛాన్స్ ఇవ్వలే. మన పచ్చకడ పెట్టేసింది, పేల్చి పడదొబ్బింది అలా గుయ్యమనేటట్టు.
క్లియర్ మెసేజ్ ఇచ్చింది పాకిస్తాన్కి, తన ఫ్యూచర్ అటాక్లు గిట్లా మళ్ళీ గిట్లా చేస్తే బిడ్డ చూసుకో అని చెప్పింది. అది మనం ఫ్యూచర్ స్లైడ్స్లలో ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడతాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. సెకండ్ ఏమున్నది అని అంటే మన టార్గెట్స్. భారత్ ఎట్లయితే మన టార్గెట్స్ చేసిందో అలా ఇప్పటిదాకా ఏది చేసినా భారత్ మీకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఆపరేషన్స్ చేసింది ఫ్రెండ్స్. కాకపోతే ఈసారి మనం చూస్తే చెప్పినా కదా 25 సంవత్సరాలల్లా అసలు భారత్ ఇంత భీకరమైన దాడి ఎవరి మీద చేయలే. డైరెక్ట్ గర్మే గుస్కే ధన్ 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 పేల్చి పడేసి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి వచ్చేసినాం ఏం బిక్ తోపిక్ అని చెప్పి ఇంత భయంకరమైన భీకర దాడి ఎవరి మీద చేయలే. అంటే మెసేజ్ ప్రపంచానికి ఇచ్చింది, తద్వారా పాకిస్తాన్ ద్వారా చైనాకు కూడా ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఏదైతే మన ఈ నూర్కా బేసులు ఉన్నాయో, మన సర్గోతా ఎయిర్ బేస్లు ఉన్నాయో, ఇంకా మన మురికిదే బేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ లష్కరే తోబా హెడ్ క్వార్టర్లు, జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్లు, మళ్ళీ జైషే మొహమ్మద్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో భవల్పూర్లా మన వేలు చేసుడు. ఇన్ఫ్యాక్ట్ ఇలా అజర్ మసూద్కి పాకిస్తాన్ 14 కోట్ల కంపెన్సేషన్ ఇస్తుందట. అలా బిల్డింగ్లు కూలిపోయినాయి కదా. ఇది పాకిస్తాన్ మీద, బిచ్చం పాకిస్తాన్ మీద ఇంకొక భారం కూడా పడ్డదని చెప్పి చర్చ జరుగుతున్నది. రూమర్స్ వస్తున్నాయి, ఇంకా కన్ఫర్మ్ ఏం రాలే. సో నేను అందుకే జస్ట్ ఒక డిజైన్ చేసి మీకు చెప్తున్నా. ఈ క్లియర్గా ఈ స్ట్రైకులు తీసుకు ఇట్లా చూస్తే ఒక స్టోరీ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏందనంటే భారత్ ఇక టెర్రరిజంని సహించది, తన పక్కల టెర్రరిజంని సహించది. తద్వారా ఏవైతే మీరు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ చేద్దామని చూస్తున్నారు చూడు, ఇక్కడ లోకల్గా పొలిటికల్ నాయకులను కూడా ఉపయోగించుకొని ఇక భారత్ దీనిని సహించదు. మీ ఛానల్లే ఉండని, మీ యాక్టర్లే ఉండని, మీ బిజినెసే ఉండని. నిన్న ప్రధానమంత్రి మెసేజ్ కూడా ఆ రకంగానే ఉండే. ఇన్ఫ్యాక్ట్ నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోటోలో S-400 సిస్టమ్స్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుండే. S-400 సిస్టమ్స్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మోదీ మాట్లాడుతున్నాడు అని అంటే ఇది ప్రపంచానికి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఏమనిచ్చింది భారత్ అనే దాని మీద కూడా చర్చ ఖచ్చితంగా జరగాలి. ఇంకొకసారి నువ్వు ఏదైనా అటాక్ గురించి మాట్లాడితే బిడ్డ మా ప్లేబుక్లా, మా ప్లే స్టేషన్లా కాకుండా డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్కి వస్తాం. అది పొలిటికల్గా ఉండని, లేకపోతే ఆపరేషనల్గా ఉండని, భారత్కి ఖచ్చితంగా ఇది వాల్యూ క్రియేట్ చేస్తుంది. మీ బద్దలు భాషింగాలు అయితే అని చెప్పి ఒక మెసేజ్ భారత్ ఇచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే నూర్ఖాన్ బేస్లో స్ట్రైక్ చేసింది చూడు రావల్పిండిలా, ఇది ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యపరిచేసింది. ఇంత కేపబిలిటీయా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ భారత్ది అని చెప్పి ప్రపంచ దేశాలను ఆశ్చర్యం చేసింది. ఇన్ఫ్యాక్ట్ నేను 3S అని చెప్పిన ఫ్రెండ్స్, స్పీడ్, సర్ప్రైజ్ అండ్ సింక్రొనైజేషన్. ఆ స్పీడ్ చూడుర్రి భీకర దాడిది, దాని తర్వాత సర్ప్రైజ్ చూడుర్రి మీరు పాకిస్తాన్కి ఏ రకంగా సర్ప్రైజ్ అయిందో, ఇన్ఫ్యాక్ట్ చైనాకు కూడా. ఆ తర్వాత రక్షక బలగాల సింక్రొనైజేషన్ని మీరు చూడుండ్రి ఫ్రెండ్స్, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కూడా మాకు తెలుసు బిడ్డా జాగ్రత్త అన్న మెసేజ్ ఇలా భారత్ ఇచ్చిందా లేదా మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. పాకిస్తాన్కి కూడా జబర్దస్త్ గుణపాఠాలు జరిగినాయి. థర్డ్ ఏందనంటే ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ ఏందనంటే చైనాతో చేతులు కలిపి పాకిస్తాన్ భలే ప్రాపగండా నేర్చుకున్నది. గ్లోబల్ టైమ్స్ అండ్ ఎక్సెట్రా మన చైనా మౌత్ పీస్ ఉంటుంది కదా, అది ఎట్లా మాట్లాడుతుంది చైనాను ఒక పెద్ద తోపు లెక్క ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడే మిగతా దేశాలను ఒక తుచ్చ ప్రాణి లెక్క డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ఫాక్ట్ షబాజ్ షరీఫ్ కూడా వచ్చి ఇదే తత్వాన్ని ప్రదర్శించాడు. మీరు అబ్జర్వ్ చేయరు ఫ్రెండ్స్, డాట్స్ కనెక్ట్ చేయరు నేను చెప్పిన తర్వాత. ఇన్ఫాక్ట్ ఈ వార్ మేము గెలిచినాం, ఈ వార్ మా ఫేవర్లోనే ఉన్నది. మేము ఒక మేము రాఫేల్ని వడగొట్టినాం, మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ HQ-9 చాలా అవి చేసినాయి, మేము ఇంత డ్యామేజ్ చేసినాం అని చెప్పి బూటకపు నాటకాలు ఆడి నట సార్వభౌములు లాగా ప్రయత్నం చేశారు. కాకపోతే భారత్ వాళ్ళ లోపలికి పోయి డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ పోయి ఏ రకంగా కొట్టిందో మనం అందరం చూసినాం. పాకిస్తాన్ ఇంకొక చాకచక్యంగా నేర్చుకుంది ఏందనంటే ఇండియన్ బలాస్టిక్ మిజైల్స్ ప్రాపగండా చూడరు పాకిస్తాన్ది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇండియన్ బలాస్టిక్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి సిక్ పాపులేషన్ ఏరియాస్ని సెంటర్స్లలో టార్గెట్ చేసినాయి. తద్వారా పంజాబ్లో ఉన్న ఏదో పాకిస్తాన్ ప్రావిన్స్ పంజాబ్లో ఉన్న సిక్కుల మీద దాడి చేసింది అని చెప్పి ఇక్కడ సిక్కులకు భారతీయులకు సిక్కులకు ఆర్ టు దట్ పంజాబ్లో ఉన్న సిక్కులకు ఆర్ టు దట్ మ్యాటర్ భారతీయులకు ఇక్కడ భారత్లో ఉన్న సిక్కులలో కూడా ఒక కమ్యూనల్ సెన్సిటివిటీని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. కాకపోతే భారత్ దాన్ని తిప్పి జబర్దస్త్ కొట్టింది. అక్కడ ఇక్కడ ఎక్కడున్నా ఈ మైనారిటీ వర్గాలు ఏవైతే పాకిస్తాన్లో ఉన్నా ఆర్ టు దట్ మ్యాటర్ పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఏవైతే పాకిస్తాన్లో ఉన్నాయో ఆర్ టు దట్ మ్యాటర్ మన భారత్లో ఉన్నాయో సిక్ వర్గీయులు వాళ్ళు ఏకతాటి మీద భారత్కి సపోర్ట్ చేశారు. కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి చిత్రగుప్తు కూడా దానికి మేము క్షమాపణ చెప్పినాం. అది ఎక్సెట్రా దగ్గర కరాచీ పోర్ట్ని మేము పేల్ చేసినాం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడో దాచుకున్నాడు ఎక్సెట్రా ఇట్లాంటి రూమర్స్ కూడా వచ్చినాయి బాగా.
మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేసినాం హానెస్ట్గా చెప్పాలంటే. అన్ని పేపర్లలో వచ్చినాయి, ఎక్కడ పోయింది ముల్లా మునీర్ గాడు ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే భారత్ కూడా నిజంగా చెప్పాలంటే ఒక సైకలాజికల్ గేమ్ ఆడింది, ఏడునోరా ముల్లా మునీర్ గాను అని చెప్పి ఎంకరేజ్ కూడా చేసింది ఇట్లాంటివి. ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా అనే ఒక తత్వం ఇవాళ భారత్కి అర్థమైంది. అది సంతోషకరం నిజంగా చెప్తే. ఎందుకనంటే నువ్వు ఆడ ఎవడో కొంత దగ్గరికి పోయి నువ్వు గిట్లా గట్లా అటు టెర్రరిస్టు, వాడు పొద్దున్న లేస్తే మాట్లాడేది తీవ్రవాద తత్వం, వానితో నువ్వు పోయి మంచిగా ఒక నార్మల్ సివిలియన్ లెక్క మాట్లాడుతా అంటే కుదరదు కదా. సో వీని స్టైల్లోనే వీనికి కొట్టుడు మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రపంచ స్థాయిలో ఒక ప్రెషర్ తీసుకొని వచ్చింది. డెసిషన్ మేకర్స్ యావత్ ప్రపంచంలో ఎవరెవరైతే డెసిషన్స్ మేకర్ ఉన్నారో, పాకిస్తాన్కి మద్దతు తెలుపుతున్నారో, ఈ మెసేజ్ల ద్వారా కంప్లీట్గా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కూడా కన్ఫ్యూజ్ చేసి ఇండియా మీడియా ద్వారా పాకిస్తాన్ ప్రజలను కొంచెం ఇరకాటంలో పెట్టింది మన భారత్. ఇన్ఫ్యాక్ట్ దానికి నేను థమ్స్అప్ చెప్తా. 4th పాయింట్ ఏదైతే డ్రోన్ వార్స్ ఉన్నాయో, ఫ్యూచర్ యుద్ధం ఏ రకంగా జరుగుతుంది అనేది ఒక క్లియర్ కట్ అర్థమైంది. ఇవాళ కేవలం మనము అవి చూస్తాం, ఏవి షెల్లింగ్స్ చూస్తాం, టల్ 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 అని బుల్లెట్లు. అది దాటిపోయి బెలాస్టిక్ మిజైల్స్ ఆర్ టు దట్ మ్యాటర్ పెద్ద పెద్ద మిజైల్స్ ఇక్కడ యూజ్ అవ్వడు మనం చూసినాం. డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్లో పోయి కూడా కొట్టేసి వచ్చినాం. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తానీ డ్రోన్స్ ఏవైతే భారత్లకు ఎగరనీకి ప్రయత్నం చేసినాయో, అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినాయో, భారత్ వాటిని ఏ రకంగా సమర్థవంతంగా తిప్పికొట్టిందో కూడా మనం చూసినాం. భారతీయుల లెక్క మనం గర్వపడ్డాం. ఇవాళ మోర్ దెన్ ఆర్టిలరీ కంటే బలాస్టిక్ అండ్ క్రూజ్ మిసైల్స్ యొక్క ఉపయోగం ఎక్కువ చూసినాం. ఇన్ఫ్యాక్ట్ భారత్ తన నిర్ణయ ప్రక్రియ కూడా ఏ రకంగా మార్చిందో మనం చూసినాం. మళ్ళొకసారి గిట్లా టెర్రరిస్ట్ అటాక్ ఏదైనా భారత్ భూభాగంలో జరిగితే దాన్ని మేము యుద్ధం లెక్క చిత్రీకరిస్తాం, భారత్ పైన యుద్ధం లెక్క చిత్రీకరిస్తాం. భారత్ చాలా ఖతర్నాక్ జవాబిస్తుంది. అప్పుడు సీదా యుద్ధం కోతాం. ఎనీ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కాల్ ఫర్ ఎ వార్ అని చెప్పి క్లియర్ కట్గా భారత్ డిసైడ్ చేసింది. ఇక డ్రోన్ల గురించి మనం చెప్పినాం. ఫ్యూచర్ వార్ఫేర్ కూడా ఏ రకంగా పోతుందో చూస్తాం. రష్యన్ సిస్టమ్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఫ్రెంచ్ ఫైటర్స్, అమెరికన్ సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇండిజినియస్ బిల్ట్ యుఏవీస్, భారత్ ఆత్మనిర్భర్ కింద తయారైన ఎక్సెట్రా ఎక్విప్మెంట్స్ అండ్ భారత్ యొక్క స్టార్టప్స్, ఇవన్నీ ప్రపంచ దేశాలలో ఎవరికి ఆన్సర్ ఇస్తున్నాయో నాకు తెలియదు, కానీ చైనాకు మాత్రం ఒక భీకరమైన ఆన్సర్ ఇచ్చింది. బిడ్డ, నీ సిస్టమ్స్, నీ JF-17లు, నీ HQ-9లు కుర్చీ మడత పెట్టుకో. నీ యాక్షన్ ఏ రకంగా ఉంటుందో చూసుకో, మా రియాక్షన్ ఏ రకంగా ఉంటుందో కూడా చూసుకో. అండ్ వీఆర్ రెడీ. చైనా ఇది 1962 కాదు. తు ఆయా హమారే సర్ పే మారా ఆర్ చలేగా కాదు. లెసన్స్ ఫ్రమ్ ఇండియా టు చైనా. డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.